శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 14వ శ్లోకం. ఈ శ్లోకము అత్యంత ప్రాముఖ్యమైనది. భగవంతుని మాయ ఎలాంటిది, దానిని ఎలా దాటవచ్చు అనేది ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ వివరించాడు. ఓం దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. దైవీ హేష దైవ సంబంధమైనది, గుణమయి త్రిగుణములతో కూడినట్టి, మమ మాయ నా యొక్క మాయ, దురత్యయ దాటడానికి వీలు కానిది, మాం ఏవ ఏ ఎవ్వరైతే నన్ను మాత్రమే, ప్రపద్యంతే శరణు వేడుదురో, మాయాం ఈ మాయను, తరంతితే వారు దాటుతున్నారు. తాత్పర్యం తెలుసుకుందాము. ప్రకాశ స్వరూపుడైన పరమాత్మకు సంబంధించినది ఈ మాయ. దైవీ హేష పరమాత్మని ఆశ్రయించుకొని పరమాత్మను ఆవరించి ఉన్నది ఈ మాయ. ఇది పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది. ఈ మాయను దాటడం చాలా కష్టం. కానీ పరమాత్మను శరణు కోరిన వారు, ఆశ్రయించిన వారు, భక్తి ప్రపత్తులు కలిగిన వారు ఈ మాయను దాటగలుగుతారు. పరమాత్మకు మనకు మధ్య 3 గుణాలతో కూడిన మాయ అనే తెర ఉందని మనము కిందటి శ్లోకంలో అంటే 13వ శ్లోకంలో చెప్పుకున్నాము. అది ఉన్నంత కాలము మనకు పరమాత్మ కనపడడు. మరి ఆ తెరను ఎలా తొలగించాలి అంటే ఒకటే మార్గం, పరమాత్మను శరణు వేడడమే, శరణాగతి కోరడమే. అప్పుడు ఈ మాయను దాటగలం. మనం ఇంకా వివరంగా తెలుసుకుందాము. ఇప్పుడు మాయ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి లక్షణము మాయా దైవికం, మానవ సంబంధం కాదు ఈ మాయ. దీనికి ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇది అలౌకికమైనది, ఒక పట్టాన వదలదు. ఈ మాయ పెద్ద పెద్ద మేధా సంపన్నులను, రాజాదిరాజులను, బలవంతులను కూడా లోబరుచుకుంటుంది. మన తెలివితేటలు మాయ ముందు పని చేయవు. దైవ సంబంధమైనది కాబట్టి దైవానికి సంబంధించిన కార్యములతోనే అది తొలగించబడుతుంది. 2వ లక్షణము గుణమయి. ఈ మాయ సత్వ రజస్తమో గుణముల రూపంలో మనలను ఆవరించి ఉంది. దీనికి ప్రత్యేక ఆకారం లేదు. ఈ 3 గుణాలే దానికి ఆకారం. కాబట్టి మనలో నుండి ఒక్కొక్క గుణాన్ని తొలగిస్తే మాయ దానంతట అదే తొలగిపోతుంది. గుణాలతో కూడిన ఈ మాయ మనలను ఆవరించి ఉన్నంత వరకు మనకు భగవద్ దర్శనం కాదు. 3వది మామేవా అంటే ఈ మాయ ఎవరిదో కాదు, నాదే అంటే పరమాత్మదే. ఈ మాయకు లొంగకుండా ఉంటే నా దగ్గరికి వస్తారు, లేకపోతే దాని దగ్గరే కూర్చొని దాని చేష్టలకు అందాలకు మురిసిపోతూ దానితో కాలక్షేపం చేస్తారు. అది మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంది. అప్పుడు దుఃఖము కష్టము తప్పవు. ఈ మాయలో పడ్డవారు నా గురించి పట్టించుకోరు. ఈ మాయ మనలను ఒక ఆట ఆడిస్తుంది, కానీ తన యజమాని అయిన పరమాత్మ దగ్గర అణిగిమణిగి ఉంటుంది. 4వది దురత్యయ. మాయను దాటుకొని రావడం చాలా కష్టము. ఉదాహరణకు ఇంటి ముందు కుక్క ఉంది అని బోర్డు పెడతారు. మిమ్మల్ని చూడగానే ఆ కుక్క అరుస్తుంది, మీదికి దూకుతుంది. యజమాని వచ్చి దానిని అదుపులో పెడితే కానీ మీరు లోపలికి వెళ్ళలేరు. మనం కుక్క దగ్గరికి పోయి, కుక్క నన్ను కరవకే తల్లి, నీకు దండం పెడతాను అని అంటామా? అనం కదా. ఆ కుక్క యజమాని దగ్గరకు పోయి, అయ్యా మీ కుక్కను కాస్త పక్కకు లాగండి, మీతో ఒక మాట మాట్లాడాలి అని అంటాము. కాబట్టి మాయను అదుపు చేయాలంటే దాని యజమాని అయిన పరమాత్మను మనము శరణు వేడడమే. ఎందుకంటే అది ఎవ్వరి మాట వినదు, పైగా మనల్ని బుట్టలో వేసుకుంటుంది. మన మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని తన అదుపులో పెట్టుకొని అందరినీ ఆడిస్తుంది, లేకపోతే నానా కష్టాల పాలు చేస్తుంది.
మామేవ ఏ ప్రపద్యంతే అంటే నన్ను శరణు వేడిన వారు మాత్రమే మాయా మేతాం తరంతితే ఈ మాయను దాటగలరు. కాబట్టి ఈ మాయను జయించాలంటే దాని యజమాని అయిన పరమాత్మను శరణు వేడాలి. ఒక శిష్యుడు గురువుని అడుగుతున్నాడు, గురువుగారు, నేను సంసారమనే ఈ అంతులేని సముద్రం మధ్యలో మునిగి ఉన్నాను, నాకు మార్గం చూపించండి, నన్ను రక్షించండి, నేను మీ శరణు వేడుతున్నాను అని అడిగాడు. అప్పుడు గురువుగారు శిష్యుని మీద అంతులేని కృపతో ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఈ విశ్వమంతటికి ఈశ్వరుడైన ఆ పరమాత్మ పాదపద్మములు అనే విశాలమైన పొడవైన నౌక ఒక్కటే ఈ సంసార సముద్రమును తరించడానికి సరి అయిన మార్గము అని చెప్పాడు. కానీ మానవులు అపరా ప్రకృతి మీద అంటే ప్రాపంచిక విషయాల మీద, విషయవాంఛల మీద చూపిన ప్రేమ, అభిమానము, ఆసక్తి పరాప్రకృతి మీద అంటే పరమాత్మను తెలుసుకోవడం మీద చూపించడం లేదు. సాంసారిక విషయాలలో మునిగి తేలుతున్నారు. మానవుడు ఒకవేళ దేవాలయానికి వెళ్ళి దేవుడి ముందు నిలబడినా అప్పుడు కూడా ప్రపంచ సంబంధమైన అంటే ధనము, ఆస్తి, పదవులు వీటి గురించి కోరికలు కోరడంతోనే తృప్తి చెందుతాడు. అంటే భగవంతుడిని తన కోరికలు తీర్చుకోవడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. అంతేకాని భగవంతుడి మీద ఏకాగ్ర భక్తి ప్రపత్తితో కాదు. అంటే తాను వేరు పరమాత్మ వేరు అనే భేదభావంతో ఉంటున్నాడు. తనను గురించి కానీ పరమాత్మ గురించి కానీ తనకు పరమాత్మకు భేదం లేదని కానీ తెలుసుకోవడానికి ప్రయత్నించడు. ఎందుకంటే ఈ ప్రాపంచిక విషయాలలో అంతగా మునిగిపున్నాడు కాబట్టి. మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాము మార్కండేయుని గురించి. ఆయన పరమాత్మ మాయను ఎలా దర్శించాడు, ఆ మాయ నుండి ఎలా బయటపడ్డాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. మార్కండేయుడు చిరంజీవుడు, అతనికి మృత్యువు లేదు. అయినా కూడా ఘోరమైన తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు నరనారాయణ రూపంలో ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు మార్కండేయుడు, స్వామి, అఖిల లోకాలను సృష్టించి నడిపించే నీ వైష్ణవ మాయ ఎలా ఉంటుందో నాకు చూపించు అని కోరాడు. భగవంతుడు చిరునవ్వు నవ్వి అలాగే అని అంతర్ధానమయ్యాడు. కొన్ని రోజులకు మార్కండేయుడు తన ఆశ్రమంలో ధ్యానంలో ఉండగా హఠాత్తుగా ప్రకృతిలో మార్పులు వచ్చాయి. ఆకాశం మేఘావృతమై భయంకరమైన వర్షం కురిసింది. నదులు, సముద్రాలు ఉప్పొంగి భూమండలం మొత్తం జలమయమైపోయింది. చరాచర సృష్టి అంతా నీట మునిగిపోయింది. మార్కండేయుడు ఏకాకిగా మిగిలిపోయాడు. చిరంజీవి అయినందువలన మార్కండేయుడు మాత్రం మరణించలేదు. ఆ అగాధమైన ప్రళయ జలాలలో ఆకలి, దాహం, భయంతో వేల సంవత్సరాల పాటు దిక్కు తోచకుండా కొట్టుకుపోయాడు. అలా కొట్టుకుపోతున్న సమయంలో ఆయనకు జలాల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఆకుపై ఒక దివ్యమైన బాలకృష్ణుడు తన కాలి బొటన వేలిని నోట్లో పెట్టుకొని నవ్వుతూ పడుకొని ఉన్నాడు. మార్కండేయుడు ఆ బాలుని దగ్గరకు వెళ్ళగా ఆ బాలుడు పీల్చిన శ్వాసతో పాటు మార్కండేయుడు ఆయన నోట్లోకి ప్రవేశించాడు. ఆశ్చర్యకరంగా ఆ బాలుని కడుపులో మొత్తం బ్రహ్మాండం అంటే నదులు, పర్వతాలు, నక్షత్రాలు, తన ఆశ్రమము కూడా అన్నీ కనిపించాయి. బాలుని ఉదరంలో సర్వసృష్టిని చూసి ఆశ్చర్యపోతున్న మార్కండేయుడు ఆ బాలుడు వదిలిన నిశ్వాస అంటే గాలి ద్వారా మళ్ళీ బయటకు వచ్చి ప్రళయ సముద్రంలో పడ్డాడు. అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయ్యింది. తాను చూస్తున్నదంతా భగవంతుని లీలా విశేషమేనని గ్రహించి ఏ శక్తి తనను కాపాడలేదని తెలుసుకొని మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను శరణు వేడాడు. ఆ క్షణంలో ప్రళయము, సముద్రము, మర్రి చెట్టు, బాలుడు అన్నీ మాయమైపోయాయి. మార్కండేయుడు యథావిధిగా తన ఆశ్రమంలో కూర్చొని ఉన్నాడు.
భగవంతుని మాయను తన స్వశక్తితో దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదని, కేవలం అచంచలమైన భక్తి, సంపూర్ణ శరణాగతి ద్వారా మాత్రమే ఆ మాయను దాటగలమని మార్కండేయుడు లోకానికి నిరూపించాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, అంటే నన్ను ఎవరు శరణు వేడుకుంటారో వారు మాత్రమే నా మాయను దాటగలరు అని పరమాత్మ చెప్పినాడు. మరి పరమాత్మ ఇంత క్లియర్గా చెబుతున్నప్పుడు మానవులకు ఎందుకు అర్థం కావడం లేదంటే, ఈ విషయాన్ని పై శ్లోకంలో చెప్పబోచున్నాడు. హరి ఓం తస్సత్.